నమస్తే. చూస్తున్నాం కదా, హైదరాబాద్ లో ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో దాని మీద హైడ్రా చాలా వేగంగా దూసుకుపోతుందనే చెప్పొచ్చు. అయితే ప్రముఖులనే కాదు, సామాన్యులనే కాదు, అదేవిధంగా బిజినెస్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఎవరు పెద్ద చిన్న అదేవిధంగా ప్రముఖులు అని తేడా లేకుండా కూడా హైడ్రా ముందుకు దూసుకెళ్లిపోతున్నటువంటి సందర్భంలో ఈ రోజు కూడా మనం చూసుకుంటే కనుక నాగార్జునకు సంబంధించినటువంటి ఏదైతే మాదాపూర్ లో ఉన్న ఎన్ కన్వెన్షన్ హాల్ కూడా కూలగొట్టడం జరుగుతుంది. మరి రోజు రోజుకి కూడా అంటే దాదాపుగా చెరువులు కుంటలన్నింటినీ కూడా కబ్జా చేస్తున్నారనే నేపథ్యంలో అన్నిటినీ కూడా ఇలాంటి కబ్జాదారులు ఏవి కూడా మిగిల్చకూడదని కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది. మరి దీని మీద ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు, ప్రజల అభిప్రాయం తెలుసుకుందానికి మనం ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ లో ఉన్నాము. ఇక్కడ సోషల్ వర్కర్ సాయిలు గారు ఉన్నారు, బంగారు సాయిలు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హైడ్రా ఎట్లా ఏ విధంగా పనిచేస్తుంది, అసలు ప్రభుత్వం ఇట్లాంటి ఏదైతే చేపడుతుందో ఇది కరెక్టేనంటారా? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఏదైతే హైడ్రా నడుస్తుందో చాలా మంచిది. ఎందుకంటే రంగనాథన్ గారు కూడా చాలా సిన్సియర్ ఆఫీసరు. ఆయన పోస్టింగ్ చేయడం కూడా చాలా గొప్ప విషయము. పేదవాడైనా ధనవంతుడైనా చెర్లను కుంటల్ని కబ్జా చేసి ఇల్లు కట్టుకోవడం చాలా తప్పు. ఎందుకంటే భవిష్యత్తులో నీళ్లు లేకుండా తెస్తున్నారు. ఎంత అవమానకరం. గండిపేట చెరువుని మొత్తం ఆక్యుపై చేసారు. జువాడి ఎవరైనా కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ పవర్ ఉందాన్ని కబ్జా చేసి పవర్ పడిపోయినాగానే గూల కొట్టగానే మాది పోయింది అలాంటిది కాదు. చట్టం అందరికీ చుట్టమే. ఎవడు పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా గవర్నమెంట్ స్థలాల్లో కబ్జా చేసిరో అవన్నీ కూలగొట్టి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని నా రిక్వెస్ట్. అట్లాగే గతంలో ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్ పాపం పేదవాళ్ళకి ఇచ్చిన భూములు కూడా కొందరు కబ్జా చేస్తున్నారు ధనవంతులు. అలాంటి భూములు కూడా తిరిగి పేదవాళ్ళకి ఇప్పించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ విధంగా ప్రభుత్వం స్పందిస్తే చాలా మంచిది. ఈ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారు. ఎందుకంటే మాట డబ్బు నుండి నడుస్తుంది, అది తప్పు. డబ్బు అనేది పనికి రాదని చెప్పడానికే ఈ హైడ్రామా ప్రోగ్రాం పెట్టినందుకు చాలా కృతజ్ఞతను. ఇంకా ముందు కూడా చేయండి. ఎక్కడ ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అయితే ఆ భూములన్నీ మీరు గుంజుకొని మీరు ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు కేటీఆర్ సంబంధించినటువంటి జన్వాడలో ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ ఉన్నది కాదు అంటూ తను చెప్పుకొస్తున్నారు. కానీ అది ఆ ఫామ్ హౌస్ తనదే అని నిరూపించే ప్రయత్నంలో ఉంది ప్రభుత్వం. ప్రస్తుతం ఏదైతే తన్ని అది కూడా కూల్చివేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు సడన్ గా ఆపేశారు. కూల్చివేతన అనేది ఆపడం జరిగింది. అంటే వాళ్ళు కోర్టులో దాని మీద కేసు నడిపిస్తూ ఉన్నారు. మరి కొంతవరకు దీన్ని బ్రేక్ పడింది. మరి ఇప్పుడు ప్రముఖ వ్యాపారవేత్తలని కాదు, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే సినీ ప్రముఖుల నుంచి పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఎవరిది కూడా ఇది కబ్జా అని తెలిసినటువంటి అక్రమ కట్టడం అని తెలిసినటువంటి మరుక్షణం కూల్చేస్తామంటుంది ప్రభుత్వం. మరి కేటీఆర్ అయితే ప్రస్తుతం పెండింగ్ లో పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయం అసలు ఎట్లా చూడొచ్చు? గతంలో కేటీఆర్ చెప్పిండు అది నాది కాదు ఫామ్ హౌస్, నాకు సంబంధం లేదని చాలా సార్లు చెప్పిండు. కాబట్టి దాని విషయంలో ప్రభుత్వం గట్టిగా ఏమైనా కాయిదాలు ఉంటే, పేపర్స్ ఉంటే తీసుకొని న్యాయపరంగా మేము ముందుకెళ్ళండి. ఎందుకంటే ఆయన కూడా నాయకుడు అయినంత మాత్రాన అతనికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ధనవంతులైనా సినీ యాక్టర్లైనా ఎవరు కబ్జా చేసినా మాత్రం భూములు ప్రభుత్వ పరంగా చేసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి హైడ్రా దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి అడ్మినిస్ట్రేషన్. ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది అంటారు? ప్రభుత్వం మంచిగానే పని చేయాలి. పేదల గురించి మంచి పని చేయాలి. ధనవంతుడు గరీబుడు అన్నది కాదు. చట్టం ముందు అందరూ చుట్టాలి. ఏ ధనవంతుడైనా ఏ రాజకీయ నాయకుడైనా కబ్జా చేస్తే మాత్రము కఠినంగా శిక్షించాలి. వాళ్ళ ఫామ్ హౌస్లన్నీ వెరిఫై చేయండి. నిజంగానే వాళ్ళ ఫామ్ హౌస్ కొన్నరా, అసైన్మెంట్ భూములా, లేకుంటే పట్టాదారు భూములు అయితే ఆ పట్టాదారు అమ్మితే వాస్తవంగానే అనుకోవచ్చు. ఒకవేళ కబ్జా చేస్తే మాత్రం, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దాదాపుగా ఇప్పటికే 60% వరకు కూడా కూల్చివేతలన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి హైడ్రా ప్రజలకి అంటే ప్రజల్లో కూడా ఒక పాజిటివ్నెస్ అని పెరిగింది. ఎందుకంటే ఈ రోజు ప్రశంసిస్తూ ఉన్నారు ఈయన హైడ్రా మీద ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి చూసి. దీని మీద ఏమంటారు? ప్రజల్లో స్పందన గురించి మీరు ఒక్కసారి. ప్రజల్లో మంచి స్పందన ఉన్నది. ఇది ఉద్దేశం మంచిదే, చెడు కాదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ భూములు రక్షించుకోవడానికి ఇది చాలా అవసరం. కాబట్టి దీన్ని రేవంత్ రెడ్డి మీద, ఆ మంత్రివర్గం మీద ప్రజలకు మంచి నమ్మకం ఉంది. కాబట్టి చేయండి, ప్రొసీడ్.
దీనికి ఎవరు కోర్టు పోయినా ఎక్కడ పోయినా లీగల్ గా మన ప్రభుత్వం కూడా ఫేస్ చేయాలి. వాస్తవంగా అవి ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అయితే మాత్రం వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే దానికి అధికారుల దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, పాత రికార్డులు అన్ని ఉన్నాయి. అవన్నీ ముందు పెట్టండి. ఆ భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళకి ఎప్పుడు వచ్చింది, ఎంత ముందు వచ్చింది, అవన్నీ తీసి బయట పెడితే ప్రజల్లో కూడా మంచి అవగాహన కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద ప్రముఖులు మా భూములు అంటారు. మీ భూములు ఎక్కడ కొండరా, ఎవరా మీరు కబ్జా చేసిందనే తెలిసిపోయింది ఇక్కడ. అందుకే మీరు కామ్గా ఉండడమే మంచిది. ప్రజల్లో చులకన కావడం కంటే ఊకోవడం మంచిది. గత ప్రభుత్వం ఎందుకు దీని మీద అసలు హైడ్రా గురించి ఎందుకు ముందుకని రాలేదు? అసలు దీని మీద అసలు ఎప్పుడు టాపిక్ అనేది రాకుండా పోయింది. ఇక ఆ ప్రభుత్వానికి ఏదో చేయలేదని మనం చేయకుండా బాగుండదు. ఈ ప్రభుత్వం చెయ్యాలా. తమ్ముడు పని చేయలేదు అన్న ఊకుంటే కాదు కదా. అన్న చేసేది అన్న చేయాలా. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ప్రభుత్వం చేయలేదు కాబట్టి ప్రజల పక్కన పెట్టి రాలను. ఇప్పుడు మీరు చేయరు, మంచి పని చేయరు, మీరు ఇంకా ప్రభుత్వం మీకు స్పందిస్తుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే కనుక ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది అంటారు? ఇప్పటికైతే పర్వాలేదు, మంచిగా ఉన్నది. స్కీమ్స్ అన్ని బాగానే, అవన్నీ పనిచేసిర్రు. ప్రభుత్వం మంచిగానే పెడుతుంది. ఈ 6 గ్యారెంటీలు అమలు చేసింది. చాలా సంతోషమే. పేదవాళ్ళకి సాయం చేయాలి. ఇంకా చాలా మందికి ఉద్యోగాల అవకాశం కల్పించాలి. నిరుద్యోగ సమస్య ఉండదు రాష్ట్రంలో. ఎక్కడ పోయినా ఏ కుటుంబం కూడా సంతోషంగా 3 పూటలు తిని ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక. అందుకే ప్రభుత్వం అతి తొందరలో ఉద్యోగాలు కల్పించాలి అందరికీ. ఆ నిరుద్యోగ సమస్య అనేది ఉండదు. ప్రతి సంవత్సరం ఏదైతే క్యాలెండర్ అంటున్నారో ఆ క్యాలెండర్ ప్రకటించాలి. నిజాయితీగా అపాయింట్మెంట్ చేసి యువకులకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. నిరుద్యోగ ఇప్పుడు కేటీఆర్ కి సంబంధించినటువంటి ఏదైతే జన్మడ ఫామ్ హౌస్ ఉందో మరి అది కూల్చివేస్తుంది అంటారా ప్రభుత్వం? ఏమైనా ఆపేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఆయన దగ్గర డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే ఆపాలా, లేకుంటే కూల్చోవాలా. తప్పేముంది దాంట్లో? ఆయన దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అయ్యో ఆయన అట్లా నిర్ధారణ అయితే గతంలో చెప్పాడు ఆయన అసెంబ్లీలో, నాకు సంబంధం లేదు, నాది కాదన్నాడు. అది తీయండి, అసెంబ్లీలో రికార్డులు చూడండి. ఆయన మాట్లాడినప్పుడు చెప్పాడు. మొన్న కూడా చెప్తున్నాడు నాది కాదు, ఎవరో రెడ్డి సమానం అంటున్నాడు. మరి రెడ్డికి ఈయనకి ఏం సంబంధం తీసుకున్నా అంటున్నారు. అయినప్పటికీ జన్మడ అది కుంటలో ఉంది. ఆ చెరువుకు సంబంధించిన దాంట్లోనే అక్రమంగా కట్టినట్టుగా అయితే పూర్తిగా తెలుస్తుంది. మరి అది కూల్చాలంటారా? అది కుంటలుంటే కంపల్సరీ కూల్చాలా. కుంటలుంటే కొంచెం నీళ్ళు వస్తాయి, సేద్యం జరుగుతుంది, కింద పొలాలు సాగు జరుగుతుంది. మరి కుంటలున్నంత మాత్రం వదిలేస్తే ఎట్లా? పద్ధతి కాదు. కూలగొట్టాల్సింది. ఎవరు తప్పు చేసినా చట్టం ముందు అంత నేరస్తులమే. తప్పే. తప్పు తన సొంత కొడుకు తప్పు చేసి తప్పే అనాలా. రైట్, సీ యూ. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రజల స్పందన అయితే ఈ విధంగా ఉంది. ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు ఏదైతే ఉందో అది కరెక్ట్ గా మంచిగానే దూసుకెళ్తుంది ముందుకుంటున్నారు. ఎవరైనా సామాన్యుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ప్రముఖుల వరకు కూడా చిన్న పెద్ద అని భేదాలు లేకుండా చట్టంకి ఎవరు చుట్టాలు కాదు అంటున్నారు ప్రజలు. దానివల్ల మంచిగానే చేస్తున్నారు. ఏదైతే కుంటల్ని మన నీళ్ళని రక్షించుకోవాలంటే కూడా ఖచ్చితంగా అక్రమ కట్టడాలని ఈ భూగర్భజాలు అలా ఇంకిపోకుండా ఉండాలి. మంచిగా మనం నిల్వ చేసుకోవాలంటే కూడా ఖచ్చితంగా ఇలాంటి అక్రమ కట్టడాలను భూ కబ్జాదారుల్ని కూడా హరికట్టాలంటున్నారు ప్రజలు. కెమెరామెన్ మధుతో రిపోర్టింగ్, భానుశ్రీ, హైదరాబాద్.